హలో ఫ్రెండ్స్, వీఆర్ లైవ్ అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మకృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్. అండ్ మా బిజినెస్ పార్ట్నర్స్తో నేను మళ్ళీ లైవ్ వస్తున్నాను ఇక్కడ. సో ఈరోజు మేము కవర్ చేసే టాపిక్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎలాగున్నారు, ఎక్కడి నుంచి లాగిన్ చేస్తున్నారో తెలియపరచండి. అండ్ లైవ్ చూస్తున్నందుకు, లేకపోతే తర్వాత మళ్ళీ రికార్డింగ్ చూస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా మీరు కమెంట్స్లో రాయండి, సో దట్ మా నెక్స్ట్ లైవ్స్లో మేము అవి టాపిక్స్గా మేము తీసుకుంటాము. ఓకే, సో ఈరోజు టాపిక్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇది ఆన్లైన్ బిజినెస్ కదా, నాకేమైనా ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, లేకపోతే ఆన్లైన్ ప్రెజెన్స్ ఉండాలా, ఈ బిజినెస్ నేను ఆన్లైన్ ఎప్పుడూ నేను ట్రై చేయలేదు, సో నేను ఎలా చేయగలను అని చాలామంది అడుగుతారు. సో దీన్ని ఆన్సర్ చేయడానికి ఈరోజు మా మధ్యలో షర్మిల గారు ఉన్నారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. షీఈ్ అ సివిల్ ఇంజనీర్ అండ్ ఈ బిజినెస్ కూడా తను చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేసింది, ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో. సో తనని అడుగుదాం. షర్మిల గారు, వెల్కమ్ అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్. సో చెప్పండి, డూ ఐ నీడ్ టు హ్యావ్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్? ఇలాంటి క్వశ్చన్కి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? Okay, thank you, Padma. First You of can all, also introduce yourself. Yeah. Can you hear me? Yes. Okay. Thank you so much, and andarki namaskaram andi. Well, do I need online experience to start this business kada? So yeah, ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ అవసరమా అని అడిగితే డెఫినెట్లీ నాట్ అని చెప్తాను. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్, బట్ ఆన్లైన్ బిజినెస్ అంటే నో ఐడియా, నాట్ ఎట్ ఆల్. సో సివిల్ ఇంజనీర్ ని అండ్ డీలింగ్ విత్ బిల్డింగ్ సెక్టార్స్ అన్నమాట. నాకు తెలిసిన వర్క్స్, బిల్డింగ్స్ ఎలా డిజైన్ చేయాలి, ఇదే నా రొటీన్ వర్క్. ఇంతకంటే వెరైటీగా నేను ఏమి చేయలేదు. సో ఆన్లైన్ లో బిజినెస్ ఎలా చేస్తారు అండ్ లీడ్స్ ఎలా వస్తారు, ఏం ఐడియా లేకపోయినా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి సిస్టమ్ ఆల్రెడీ సెటప్ అయి ఉంటుంది, మనం కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ వీడియో ట్రైనింగ్ ఉంటుంది ఇన్ బేసిక్ ఇంగ్లీష్ లో. అండ్ ఈ ట్రైనింగ్ లో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అండ్ ఎలా సక్సెస్ అవ్వాలి అన్ని నేర్చుకోవచ్చు. మీకు వచ్చే డౌట్స్ కి లైక్ లైవ్ వెబినార్స్ ఎవ్రీ వీక్ 2 days ఉంటుంది. ఆ లైవ్ వెబినార్స్ లో కూడా ఆన్సర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఎలా అంటే నేర్చుకోవాలి అన్న విల్లింగ్నెస్ ఉంటే, దట్స్ ఎనఫ్. ట్రైనింగ్ ఫాలో అయితే చాలు అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఏమీ ప్రాబ్లం లేదు. నాకు 2 kids తో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఎలాంటి ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ లేకుండా నేనే ఈ బిజినెస్ చేయగలిగినప్పుడు ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. ఎస్ పద్మ. చాలా బాగా చెప్పారు షర్మిల గారు. దట్ ఈస్ ట్రూ అండి. మనకి వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఉంటుంది తను చెప్పినట్లు. సో మనకి సిస్టంలో అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి మనకి డిజిటల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ బిజినెస్ అనేది మనం స్క్రాచ్తో బిల్డ్ చేయొచ్చు. సో ఇది బిగినర్కైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఒకేలాగా ఉంటుంది. సో మీ ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా మీరు ఈ బిజినెస్ ఖచ్చితంగా చేయొచ్చు అంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, నేను టెక్ సావీ కాదు, సో అలాంటప్పుడు నేను ఈ బిజినెస్ చేయగలనా, సో నేను ఈ బిజినెస్కి ఎలిజిబులా కాదా, అంటే నాకు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేవు, అలాంటప్పుడు నేను ఈ బిజినెస్లో చేయగలనా లేదా అని. సో దీనికి సమాధానం చెప్పడానికి ఐ వాంట్ టు ఇన్వైట్ రూపా గారు ఫ్రమ్ హైదరాబాద్, ఇండియా అండి. తను ఒక హోమ్ మేకరు, తనకి కూడా 2 పిల్లలు ఉన్నారు. ఒకరు ఐ థింక్ కాలేజ్లో అండ్
అనదర్ డాటర్ స్కూల్లో ఉన్న తను. అండ్ తను చాలా గ్యాప్ తర్వాత కూడా బిజినెస్లోకి వచ్చారు అండ్ షీఈస్ డూయింగ్ ఇట్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ చాలామందికి మనందరికీ ఇన్స్పిరేషన్ కూడా. సో రూపా గారు, why don't you take up this question? I'm not tech savvy, but am I eligible for this business? హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పద్మ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో హలో అండి, నా పేరు రూపా ప్రవీణ్ అండ్ నేను ఒక స్టే ఎట్ హోమ్ మామ్ని. నేను ఈ బిజినెస్ ని 1 year నుంచి రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా ఒక డిజిటల్ బిజినెస్ ఓనర్ అని చెప్పవచ్చు. ఒక స్టే ఎట్ హోమ్ మామ్ నుంచి డిజిటల్ బిజినెస్ ఓనర్ని ఇప్పుడు నేను. సో ఈ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ టెక్ సావీ అండ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ బిజినెస్, ఇది క్వశ్చన్. సో నిజం చెప్పాలంటే ఇందులో టెక్ పర్సన్ అయినా కూడా కాకపోయినా కూడా మనకు స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనము ఆ టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కూడా లేకున్నా కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. ఫ్రమ్ జీరో నుంచి కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ బిజినెస్ లో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు వచ్చినా కూడా మళ్ళీ మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేయాల్సిందే. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ టెక్నికల్ స్కిల్స్ లేని వాళ్ళతో సమానంగా మీకు ఈ బిజినెస్ అనేది ఎలా చేయాలనేది మాకు ట్రైనింగ్స్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఈ బిజినెస్ ని అంటే నాకు 15 years కెరీర్ గ్యాప్ వచ్చింది. నేను ఒక టెక్నికల్ అంటే నాకు కోడింగ్ తెలుసు. సో ఆ కోడింగ్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా యూజ్ చేయలేదు నేను కంప్యూటర్స్ లో. చేసినా కూడా అది యూజ్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ నేర్చుకుంటున్నాను. నేర్చుకొని కూడా ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాను. మీరు ఎలాంటి భయపడిన అవసరం లేదు. టెక్నికల్ స్కిల్స్ లేకున్నా కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఇందులో ఈ బిజినెస్ లో ఏంటంటే డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంకా నాలాగా హోమ్ మేకర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు. చాలా మంది ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేకున్నా కూడా ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్ లో మనకు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేయాల్సిందే. అది నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ పద్మ. థ్యాంక్ యూ రూపా గారు, చాలా బాగా చెప్పారు. కరెక్టే అండి. ఈ బిజినెస్ ఈ డౌట్ అనేది చాలా కామన్ అందరికీ. అండ్ తను చెప్పినట్లు ఇలాంటి టెక్ సావీ ఉండకపోయినా ఎవరైనా ఈ బిజినెస్ చేయొచ్చు. మీరు ఒక ఫోన్ మాట్లాడగలరు, ఒక జూమ్ కాల్ అటెండ్ చేయగలరు, లేకపోతే ఒక వీడియో చూడగలరు. అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట ఈ బిజినెస్ కోసం. అండ్ దానిపైన మనకి ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ఉంటుంది. సో ఎవ్రీ స్టెప్ మీరు ఎక్కడైనా స్టక్ అయినా కూడా మిమ్మల్ని గైడ్ చేయడానికి చాలామంది ఉంటారు. సో ఇక్కడ రూపా గారు చెప్పినట్లు హోమ్ మేకర్స్, పీపుల్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి, అలాగే సీనియర్స్ అంటే 50s 60sలో ఉన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా బిల్డ్ చేస్తున్నారు. సో సిస్టమ్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ కాబట్టి మీరు ఒక్కరే కాదు, మీతో ఒక ఫుల్ సిస్టమ్ ఉంది, అలాగే కమ్యూనిటీ కూడా ఉంది. దీంట్లో ఏంటి ముఖ్యమంటే మీకు విల్లింగ్నెస్ ఉందా పెరగడానికి, గ్రో అవ్వడానికి, అలాగే మీ స్ట్రాంగ్ రీజన్ ఎందుకు మీరు ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు, అవి రెండు మీకుంటే మీరు తప్పకుండా ఈ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా చేయొచ్చండి. సో వీ వెల్కమ్ యూ టు జాయిన్ అస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఖచ్చితంగా మీరు కమెంట్స్లో రాయండి. ఐ హోప్ ఈ 2 questions చాలా బాగా హ్యాండిల్ చేశారు నా గెస్ట్స్. సో చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక లైవ్లో. టిల్ దెన్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. And to all the viewers, thank you and take care and stay blessed. Bye. Thank you.